సార్, రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి కొన్ని స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, సిబిఐ అయితేనేమి, ఎన్నికల కమిషన్ అయితేనేమి, ఇతరత్ర కొన్ని సంస్థలు కంప్లీట్గా కేంద్రం ఆధారం లేకపోతున్నాయి. వీటిపైన మీ అభిప్రాయం సార్? రాత్రి కొంతమంది మిత్రులు ఐఏఎస్లో పనిచేసిన వాళ్ళం, ఇతర రాష్ట్రాల నుంచి మా మిత్రుల అధికారులు వస్తే కూర్చుని భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నాం. ఎన్నికల సంఘాన్ని చూడండి, ఇవాళ ఇంత దారుణంగా. ఎన్నికల సంఘం ఒక అంపైర్, రెఫరీ. వాళ్ళు కూడా మానవ సహజంగా కొన్ని పొరపాట్లు దొరలొచ్చు, కానీ ఈనాటి వరకు పొరపాట్లను దొరలేవే కానీ రెఫరీలో పక్షపాతం ఉందన్న భావం ఎప్పుడు కలగల. మొట్టమొదటిసారిగా ఆలోచన పరులందరికీ కూడా చిత్తశుద్ధితో కనుక వాస్తవాల దృష్ట్యా చూస్తే ఎన్నికల సంఘం ఒక ప్రభుత్వ శాఖలాగా ప్రభుత్వ ఆదేశాలకు లొంగబడి పక్షపాతంతో పనిచేస్తోందన్న భావం బలంగా వచ్చింది. నిజమా కాదన్నది చరిత్ర తెలుస్తుంది, కానీ ఖచ్చితంగా ఆ భావం కలిగింది, చాలా బలంగా కలిగింది. ఎన్నికల్లో అందరూ డబ్బులు విపరీతంగా పంచుతారు, అంతకంటే దారుణం ఇంకోటి. నేను నా అంతా దాన్ని బయట పెట్టినవాడు తిట్టిపోసిన ఇంకొకళ్ళు లేరు. కానీ ఎన్నికల సమయంలో మీరు దాడులు చేసినప్పుడు మీకు కేవలం ప్రతిపక్షాల వాళ్ళు, ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకమైన వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు, ఇంకెవరు కనిపించట్లా. తమిళనాడులో అధికారం ఉన్న ప్రభుత్వం మీద అధికారుల నియామకాలకు వచ్చి ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఫిర్యాదులు చేస్తే మీ కంటికి ఏమీ కనిపించలా. ఆంధ్రప్రదేశ్లో ఫిర్యాదు చేస్తే మరుక్షణం బదిలీలు, చివరికి అన్నంపూర్ణ జరిగినటువంటి ఆ చీఫ్ సెక్రటరీ, నేను ట్రైనింగ్ ఇచ్చాను ఆ కుర్రాడికి, నిజాయితీపరుడు, సమర్థుడు, నిష్పాక్షికమైన మనిషి. మీ అహంకారం చూపెట్టడం కోసమో పక్షపాతం కోసమో అతన్ని బలి చేశారు. అతనికి నిన్న ఫోన్ చేయడానికి ట్రై చేస్తే నాకు చెప్పారు, ఫోన్ కూడా ఎత్తట్లేదంటే చాలా మనసు గాయపడింది అని చెప్పారు. మనసు గాయపడింది. ఏ పాపం జరిగిన వాళ్ళు నిజాయితీ పరులకి చాలా మనసు గాయపడుతుంది. అది సమాజం ముందు నన్ను చిన్నబుచ్చారని చెప్పని మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు అట్లా చేసినట్టు కనిపిస్తున్నది. నిజంగా ఎన్నికల కమిషన్ సందేశం చెప్పుకోవాలి. ఈవీఎంలు ఎప్పుడు కూడా తప్పు జరగట్లేదు, నేను ఎప్పుడు పబ్లిక్గా చెప్తూ వచ్చాను, ఇప్పటికీ చెప్తున్నాను. ఈవీఎంలో తప్పుందని నేను అనుకోవట్లేదు, దానివల్ల పెద్ద ఎన్నికల ఫలితాలు మారి నేను అనుకోవట్లేదు. కానీ సమాజంలో ఎన్నికల వ్యవస్థలో నమ్మకం చాలా ముఖ్యం. వీవీప్యాట్లు పెట్టారు. వీవీప్యాట్లు పెట్టినప్పుడు ఒకసారి సరి చూస్తే మీకు నష్టం ఏంటి? అవి పెట్టింది ఎందుకు? వీవీప్యాట్లు ఎందుకు పెట్టాం? అసలు అవసరమైతే అనుమానం సరి చూసుకోవాలి కదా. అది లెక్క పెట్టిందా అని చెప్పంటే అది బూత్ మాటలాగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు లెక్క పెట్టలేకపోతున్నారు? ఏం నష్టం మీకు? ఈ నష్టం అని చెప్పండి నాకు. అదేమంటే అబ్బో చాలామంది శిక్షణ ఇవ్వాలంటే కాగితాలు లెక్కడానికి శిక్షణ ఇవ్వాలా? డిస్ప్లేస్ అది కూడా అంకెలకు లెక్కడానికి ఈ కాగితం తీసి గుర్తుది ఇలా పెట్టడానికి ఇవన్నీ చేసామే పూర్వం. ఈ వీఎంలు ఏమీ లేకుండా ఎన్నికలు నిర్వహించాను నేను, మేమందరం నిర్వహించామే, అద్భుతంగా నిర్వహించామే. 3 గంటలు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 1983లో 77% ఎన్నికలు పోలింగ్ జరిగితే 700 ఓట్లతో తేడా వస్తే నేను రిటర్నింగ్ ఆఫీసర్ నియోజకవర్గంలో 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి 11 గంటలకు పూర్తి చేసి పారేసి డిక్లేర్ చేశాను. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏదో బచ్చాలకు చెప్పినట్టుగా. అది చేయలేకపోతున్నామా? ఖచ్చితంగా ఇదొక ఉదాహరణ. రాజ్యాంగ సంస్థలు తీవ్రంగా మున్నన్నడూ లేనంతగా ఇవాళ సంక్షోభానికి గురైనాయి. ఇందిరాగాంధీ గారు అధికారంలో ఉన్న కాలంలో ఎమర్జెన్సీలో ఒక తీరు ఉండేది, కానీ కాలక్రమేణా ఈ సంస్థల ప్రభావం పెరిగింది. సుప్రీంకోర్టు కానీ, ఎన్నికల సంఘం కానీ, సిఏజీ కానీ, ఇతర సంస్థలు కానీ. కానీ ఆర్బీఐ కానీ, ఆర్బీఐ ఇప్పుడు ఇద్దరిని మార్చి పారేశారు. ఒక ఆయన చాలా సమర్థులని చెప్పి అనుకున్నాను, ఆయన్ని అవమానించి తిట్టి ఆయనే ఇక్కడ ఉంటే లాభం అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించారు. మీరు కావాలని ఇంకొకరిని పెట్టారు, ఆయన కూడా నేను భరించడం వెళుతని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు మీ దగ్గర అధికారిని పెట్టారు మీరు అక్కడ. ఎవరైతే ఈ డిమానిటైజేషన్లో గందరగోళానికి కారణంలో భాగస్వామి అయినాడో వాళ్ళని పెట్టారు మీరు, తానంటే తదన వాళ్ళని పెట్టారు మీరు. కాబట్టి ఖచ్చితంగా ఈవేళ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని కోల్చడం కోసం, తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే అధికారాన్ని కొంతమంది వ్యక్తులు ప్రధానమంత్రి పెంచుకోవటం కోసం అని చెప్పని చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. నేను నిష్పాక్షికంగా చేస్తున్నది. ప్రధానమంత్రి గారు నాకు వ్యక్తిగతంగా మిత్రుడు, కానీ ఈ చర్యలు మన సాక్ష్యాలు బట్టి చూడాలి, మిత్రత్వాన్ని బట్టి చూడాల్సింది. మీ మనసులో ఏముందో నాకు తెలియదు, మీరు ఏం చేస్తున్నారో నాకు కనిపిస్తుంది, అది చేస్తున్నది కనిపిస్తుంది. For more videos, subscribe to iDream. iDream ను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to
iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.